నమస్కారం. నా పేరు మీనాక్షి. ఐఎమ్ ఏ సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 సంవత్సరం తులారాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి చూస్తాము. మొదట్లో వాళ్ళ ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం కొన్ని అప్స్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి వాళ్ళకి. సో ఆర్థికమైన ఇబ్బందులు రావడము, సో కొన్ని లీగల్ రిలేటెడ్ ఇష్యూస్, ఆస్తికి రిలేటెడ్ తగాదాలైనా, సో కుటుంబంలో సో ఏదైనా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ చేసినా, ఏదైనా డబ్బు ఎవరికైనా ఇచ్చినా కూడా దాని తగ్గట్టుగా వాళ్ళకి కొన్ని ఇష్యూస్ రావడము, కొన్ని వాళ్ళకి ఆశించిన ఫలితాలు లభించకపోవడము, సో తిరిగి డబ్బు రాకపోవడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో లీగల్ రిలేటెడ్ ఇష్యూస్ కావడము, సో డబ్బుకు సంబంధించిన లావాదేవీలైనా కూడా దాని విషయంలో లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎవరికి డబ్బు ఇవ్వాలనుకున్నా, డబ్బు తీసుకోవాలనుకున్నా, మీ లీగల్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ సంబంధించి బాగా కేర్ తీసుకోండి. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్న వారు కూడా సో బాగా ఆలోచించుకొని ప్రాపర్గా అది కరెక్ట్గా ఉందా అని మీరు బాగా ఆలోచించుకొని డబ్బు ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తే బాగుంటుంది 2024 సంవత్సరంలో. సో జాబ్ పరంగా చూసుకుంటే మాత్రం వీరికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సో జాబ్ పరంగా వీళ్ళు జాబ్లో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తుంది. మెయిన్గా ఏదో ప్రాజెక్ట్ వర్క్ మీద సో అబ్రాడ్కి వెళ్ళడం, ఫారెన్కి ట్రావెల్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో లేకుంటే ఉన్న జాబ్ నుంచి ఇంకా బెటర్ మంచి డిపార్ట్మెంట్కి వెళ్ళడము, హయ్యర్ పొజిషన్కి వెళ్ళడమైనా, సో ఎవరైనా జాబ్ కోసం ప్రయత్నాలు చేసినా కూడా వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్ లభించడము, మంచి వాళ్ళకి గుడ్ న్యూస్ లభించడము, వాళ్ళకి స్కిల్స్ అండ్ టాలెంట్స్కి వాళ్ళ ఎఫిషియన్సీకి తగ్గట్టుగా వాళ్ళకి మంచి ఉద్యోగాలు దొరకడము, అలాంటి ఫలితాలు అయితే చాలా మంచి కనిపిస్తున్నాయి. సో ఉద్యోగరీత్యానైతే మీరు ప్రయత్నాలు చేసినా మీరున్న ఉద్యోగాల్లో కూడా వాళ్ళకి మంచి పాజిటివ్ రిజల్ట్స్, మంచి గ్రోత్ అయితే కనిపిస్తుంది వీరికి. సో బిజినెస్ పరంగా చూసుకుంటే కూడా వీళ్ళ బిజినెస్ కి సంబంధించి ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. వీళ్ళు దూర ప్రదేశాలు ప్రయాణాలు చేయడము, సో ఏదైనా బిజినెస్ మీటింగ్ సంబంధించి కూడా వీళ్ళు అబ్రాడ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. లేకపోతే వీళ్ళ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి వేరే స్టేట్స్లో ఎస్టాబ్లిష్ చేయడం అయినా, సో ఏదైనా మర్జ్ కావడము, సో పార్ట్నర్షిప్ బిజినెస్లో మర్జ్ కావడము, సో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవడము, సో ఏదో మాత్రం బిజినెస్ పరంగా కూడా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. సో మెయిన్గా రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉన్నవారైనా, సో గోల్డ్ బిజినెస్లో ఉన్నవారైనా, సో ఇలాంటి లగ్జరీ ఐటమ్స్ బిజినెస్లో ఉన్న వారికి మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వీరికి ఐరన్ అండ్ స్టీల్ బిజినెస్ చేసేవారు కూడా వీరికి ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వీరికి. సో ప్రొఫెషన్ పరంగా చూసుకుంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ప్రొఫెషనల్స్ చూస్తే మాత్రం కూడా వారికి కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే లభించే అవకాశాలు ఉంది. సో వాళ్ళు ఇంకా కొంచెం కష్టపడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ప్రొఫెషన్ పరంగా వాళ్ళ స్టెబిలిటీ, సో మార్కెట్లో ఒక క్లయింట్స్ పరంగా కూడా వాళ్ళకు ఒక మంచి పేరు, ఒక మంచి గుడ్ విల్ సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకు కూడా కష్టపడి వాళ్ళని కూడా వాళ్ళు అప్డేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు కనిపిస్తే, వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీస్కి తగ్గట్టుగా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటే కూడా వాళ్ళకి ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ దొరకడము, సో ప్రొఫెషన్ ఓరియంటెడ్గా గ్రోత్ లభించడము, స్టెబిలిటీ లభించే అవకాశం కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి. సో స్టూడెంట్స్కి చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా స్టెబిలిటీ కనిపిస్తుంది, కోఆపరేషన్ ఉంది. సో వారికి ఎడ్యుకేషన్ పరంగా కూడా సో వాళ్ళ స్టూడెంట్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్ తోటైనా కూడా, టీచర్స్ తోటి కూడా, ఫ్యామిలీ మెంబర్స్ తోటి మంచి కోఆపరేషన్ కనిపిస్తుంది. సో మంచి కోఆపరేషన్, మోటివేషన్తో పాటు ఈ 2024 సంవత్సరంలో వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కూడా ఈ స్టూడెంట్స్కి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వాళ్ళందరి సహాయ సహకారాలతో కూడా వాళ్ళు మంచి మోటివేషన్ తోటి ఫ్యూచర్ ఓరియంటెడ్గా, కెరీర్ ఓరియంటెడ్గా కూడా వాళ్ళ ఎడ్యుకేషన్లో కూడా మంచి రాణించే అవకాశాలు ఉంది. ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది, ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. సో ఈ సంవత్సరంలో వాళ్ళు సరిగ్గా ఎడ్యుకేషన్లో రాణించలేని వాళ్ళు, సరిగ్గా చదవలేని వారు కూడా వచ్చే సంవత్సరంలో ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి. సో కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొంచెం ఏదో చెల్యని కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ కనిపిస్తున్నాయి, కొన్ని కుటుంబ భేదాలు కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ మెంబర్స్లో మెయిన్గా భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు కలగడము, ఏదో కొన్ని విషయాల వల్ల చికాకులు, కొన్ని ముబావుగా ఉండడము, సరిగ్గా సఖ్యత లేకపోవడము, ఫ్యామిలీ మెంబర్స్లో మిస్అండర్స్టాండింగ్స్, గొడవలు కనిపిస్తుంది. సో తొందరపాట్లో ఈ ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మెంబర్స్ అయినా, భార్యాభర్తలైనా తొందరపాట్ల నిర్ణయాలు తీసుకోకండి. తొందరపాట్ల నోరు కూడా చాడద్దు. చాలా జాగ్రత్తగా ఓర్పు సహనంతో మీరు డీల్ చేయాల్సిన అవసరం ఉంది. సో తొందరపాట్లు తీసుకునే నిర్ణయాల వల్ల మీకు మళ్ళీ అనవసరంగా చికాకులు, చాలా పెద్ద ఆపదలు వచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో మెయిన్గా భార్యాభర్తల విషయంలో మాత్రం చాలా ఓర్పు సహనంతో, పరిస్థితులు అనుకూలంగా లేకుంటే మాత్రం
కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా డీల్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉంది. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం, ఆవేశంలో నోరు జారడం, ఆవేశంలో గొడవల వల్ల కూడా అది ఇంకా పెద్దగా అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తుంది. 2024 సంవత్సరం కుటుంబ పరంగానైతే కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది వీరికి. సో రిలేషన్షిప్లో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరంలో కొంచెం ఏదో ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఎండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నవారు కూడా 2024 సంవత్సరంలో కొన్ని అభిప్రాయ భేదాలు అనుకోండి, కొంచెం వాళ్ళ మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా, కుటుంబ పరంగా కూడా వాళ్ళకి ఎక్సెప్టెన్స్ దొరకనందువల్ల కూడా సో వాళ్ళ ప్రియారిటీస్ మారడము, వాళ్ళ ఏంటంటే సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోకపోవడము, సో ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా రిలేషన్షిప్ పరంగా వాళ్ళు బ్రేక్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. సో రిలేషన్ కూడా వాళ్ళు ముందుకు సో చాలా అంటే బ్రేక్ కావడం అంటే కంప్లీట్గా వాళ్ళు విడిపోవడం అన్నా, సో చాలా సంవత్సరాలు చాలా నెలల వరకు మాట్లాడుకోకపోవడము, ఒకరినొకరు ఇగ్నోర్ చేసుకోవడము, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్ పరంగా కూడా. సో హెల్త్ పరంగానైతే ఎలాంటి వీళ్ళకి హెల్త్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపిస్తలేదు. కొంచెం మానసిక ఆందోళనలు, టెన్షన్, స్ట్రెస్ కనిపిస్తుంది. సో దాన్ని తప్ప హెల్త్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించలేదు. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అయినా కూడా హెల్త్కి సంబంధించి మీకు హెల్త్ ప్రాబ్లం లేదు అంటే కూడా మీరు కంపల్సరీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అయితే మార్చుకోవాలి. లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ప్రాబ్లం కనిపిస్తుంది. సరిగ్గా టైం మీద తినకపోవడము, టైం మీద మీరు నిద్రపోకపోవడము, టైం మీద ఏవి అలాంటి విషయాల వల్ల కూడా మీకు లాంగ్ రన్లో మీకు హెల్త్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది. సో మీరు లైఫ్ స్టైల్ మార్పులు చేసుకోవాలి. మైండ్ సెట్ పాజిటివ్గా ఆలోచించడం చేయండి. సో మీరు లైఫ్ స్టైల్ అయినా ఫుడ్ హ్యాబిట్స్ అయినా కూడా కొన్ని చేంజెస్ చేసుకుంటే కూడా మీకు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు అంటే ఫ్యూచర్లో రావని కాదు. సో ఇప్పటి నుంచే కొన్ని మార్పులు చేసుకుంటూ పోతే మీకు ఇంకా బాగుంటుంది. సో తులారాశిలో చిత్తా నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ 2024 సంవత్సరానికి ఏం అడ్వైస్ ఇస్తుందో ఒకసారి చూసాము. సో ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేదు. ఇప్పుడు మీకు అన్ని ఏదో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఏది మీకు అన్ని సరిగా ఏది ముందుకు సాగట్లేదు అని మీరు ఏం టెన్షన్ పడకండి, నిరాశ పడకండి. సో ఇది మీకు సెట్ అవ్వట్లేదు అంటే మీకు ఫ్యూచర్లో ఇంతకన్నా ఇంకా బెటర్ ఆప్షన్ లభిస్తుంది. ఇప్పుడు మీరు ఫెయిల్ అయినా, మీరు ఏదైనా పని ముందుకు సాగకున్నా కూడా సో ఫ్యూచర్లో దీనికన్నా ఇంకా మంచి ఫలితం లభిస్తుంది. సో నిరాశ పడకండి. సో మీరు మోటివేషన్ తోటి ఇంకా ముందుకు సాగుతూనే ఉండండి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభిస్తుంది. సో ఇప్పుడు మీరు ఫెయిల్ అయినా, ఇప్పుడు మీకు అనుకున్న ఫలితాలు లభించకున్నా సో ఫ్యూచర్లో మీకు ఇంతకన్నా మంచి ఫలితాలు లభిస్తే మీరు నిరాశ పడకుండా ముందుకు సాగండి అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది. సో తులారాశిలో స్వాతి నక్షత్రం జన్మించిన వారికి 2024 సంవత్సరానికి ఏంజల్స్ ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చూద్దాము. సో మీరు ఇప్పుడు ఏదైనా కొత్త సంవత్సరం ఏదైనా ప్లాన్ చేసుకుంటే, ఏదైనా మొదలు పెట్టాలి అనుకుంటే మాత్రం తొందరలోనే మీకు దానికి తగ్గట్టుగా ఒక శుభవార్త వినిపిస్తుంది. సో మీరు చెయ్యాలి అనుకున్న గోల్స్ అయినా, మీరు పెట్టుకున్న ప్లాన్స్ కూడా ఖచ్చితంగా నిర్భయంగా స్టార్ట్ చేయండి. సో మీకు మంచి ఫలితాలు లభిస్తాయని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ అయితే లభించింది స్వాతి నక్షత్రం వారికి. సో తులారాశిలో విశాఖ నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ 2024 సంవత్సరానికి సంబంధించి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో ఒకసారి చూద్దాము. సో కొన్ని విషయాలు మీకు నిర్ణయం తీసుకోలేని పరిస్థితి ఉన్నా కూడా సో మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మన శ్రేయోభిలాసులతోటి మనము వాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకుంటాం. దాంతోపాటు మీరేం కోరుకుంటున్నారు, సో ఈ ప్రస్తుతమైన పరిస్థితిలో మీ అభిప్రాయం ఏంటి అని కూడా ఖచ్చితంగా మీరు దాని గురించి కూడా ఆలోచించాలి. ఎందుకంటే మీ మనస్సాక్షి అంటూ సబ్ కాన్షియస్ మైండ్ అంటూ మనకు కూడా కొన్ని అభిప్రాయాలు చెప్తుంటుంది, కొన్ని నిర్ణయాలు చెప్తుంటుంది. సో మన మాట మనమే వినకుంటే మన మాట ఇంకెవ్వరు వినరు అని కూడా ఒక సామెత ఉంది. సో ఖచ్చితంగా మీకు మీరు విలువించుకోండి. సో మీ మైండ్ ఏం చెప్తుంది, మీ సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్తుంది, ఉన్న పరిస్థితుల్లో మీరు దానికి రియాక్ట్ కావాలి, మీరు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో అది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు అని ఏంజల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే వచ్చింది. సో తులారాశి వారికి 2024 సంవత్సరం సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో టారో రీడింగ్ వల్ల చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేవారు, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకునేవారు స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం.